Dear brothers and sisters in Christ, I bring greetings in the matchless and highly esteemed name of our Lord and loving Savior Jesus Christ. Good morning everyone. మీ అందరికీ యేసుక్రీస్తు నామములో శుభాలు ప్రకటిస్తున్నాను. ఈ రోజంతా ప్రభు మీకు తోడుగా ఉండాలని, బలమైన కార్యాలు మీ జీవితంలో జరగాలని చాలా పట్టుదలగా మీకోసం ప్రార్థన చేస్తున్నాం. అపోస్తలుడైన పౌలు ఒక సందర్భంలో ఇలా అంటాడు, నన్ను బలపరచువాని యందు నేను సమస్తము చేయగలనని. దేవుడు మనల్ని బలపరిచినంత కాలం, ఆయన మనతో ఉన్నంతకాలం సమస్తమును చేయగలిగే శక్తిని ప్రభు మనకు దయచేస్తాడు. మనం చేయాల్సింది ఏంటంటే ఆయన సన్నిధిలో ప్రార్థనలో వాక్య ధ్యానం ద్వారా దేవుని శక్తిని మనం పొందుకోవాలి. పరిశుద్ధాత్మ దేవుడు తన శక్తితో మనం నింపడం ద్వారా ఆయన సాక్షులుగా మనం ఉండాలని ఆయన ఆశిస్తున్నారు. ప్రతిరోజు కూడా పరిశుద్ధ లేఖనాల నుంచి అనేకమైన వాగ్దానాల్లో ఒక్క వాగ్దానాన్ని మనం ధ్యానం చేస్తున్నాం. వాగ్దానాలే మన బలం. క్రైస్తవునికి బలం ఎక్కడుంది అంటే దేవుని వాగ్దానాల మీదే. ఈ వాగ్దానాలు మనం ధ్యానం చేయడం వలన, వాటిల్లో ఉన్న మాధుర్యాన్ని మనం అర్థం చేసుకోవడం వలన దేవునికి దగ్గరగా మనం రాగలుగుతాం. దేవునికి దగ్గరగా ఉన్నవారు ఎప్పుడు కూడా దేవుని ఆశీర్వాదాలు పొందుకుంటూనే ఉంటారు. ఈరోజు దేవుని వాగ్దానం కోసం కనిపెడుతున్నారు కదా. యోబు గ్రంథం 8వ అధ్యాయం 6వ వచనాన్ని చదువుకుందామా. ద బుక్ ఆఫ్ జోబ్ చాప్టర్ 8 and verse 6. నీవు పవిత్రుడవై యథార్థవంతుడవైన ఎడల నిశ్చయముగా ఆయన నీ యందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్టుగా నీ నివాస స్థలమును వర్ధిల్ల చేయును. ఎంత చక్కని మాట. షూహీడైన బిల్దదు అనబడే యోబు స్నేహితుడు ఈ మాటలు చెబుతున్నాడు. నీవు యథార్థవంతుడు అయిన ఎడల దేవుడు నీ యందు శ్రద్ధ నిలుపుతారు. కొంతమంది అడుగుతుంటారు కదా, కొంచెం మా మీద శ్రద్ధ నిలపండి, కొంచెం మా గురించి ఆలోచన చేయండి, మా గురించి పట్టించుకోండి అని ఏదైనా సహాయం కోసం అర్థించేవాళ్ళు ఈ పదాలు వాడుతుంటారు. మా మీద కొంచెం శ్రద్ధ నిలపండి అని. అయితే లేఖనాలు సెలవిస్తున్నాయి, దేవుడు నీ మీద శ్రద్ధ నిలుపుతున్నాడు. రిమెంబర్ డియర్ ఫ్రెండ్, చాలామంది బహుశా నిన్ను వదిలిపెట్టేశారేమో, నిన్ను పట్టించుకోకుండా ప్రక్కన నెట్టేశారేమో. బహుశా నీ తండ్రే, నీ తల్లే, నీ భార్య, నీ భర్త, నీ పిల్లలు నిన్ను వదిలిపెట్టేసి నువ్వు ఎలా పోతావో పో, ఇటు వెళ్తావు వెళ్ళు, మాకు మీకు సంబంధం లేదని బహుశా చాలామంది నేను వదిలిపెట్టేశారేమో. నీ మీద ఎవరు శ్రద్ధ నిలపట్లేదేమో, నీ బాగోగులు పట్టించుకున్న వారు లేరేమో, నువ్వు ఎలా ఉన్నావని ప్రశ్నించే వాళ్ళు కూడా చాలామంది దూరం అయిపోయారేమో. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు యథార్థవంతుడు అయితే, దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ యథార్థంగా దేవుని సేవించేవాడవైతే ఆయన నీ యందు శ్రద్ధ నిలుపుతాడట. మనుషులు శ్రద్ధ నిలిపితేనే ఎన్నో అద్భుతాలు జరుగుతున్నాయి కదా. మీరు గిన్నిస్ వరల్డ్ రికార్డ్ చూడండి, శ్రద్ధతో చేసే పనులు వాటిలో రికార్డ్ అవుతూ ఉంటే ఎన్ని అసాధారణ కార్యాలు ప్రజలు చేస్తున్నారు. ఒక ఆర్టిస్టు శ్రద్ధ నిలిపి ఒక చిత్రాన్ని కనుక వేస్తే అది ఎంత అమోఘంగా, ఎంత అద్భుతంగా ఉంటుందో ప్రపంచంలో ఎన్ని $1 మిలియన్ అమ్ముడవుతున్నాయో మనం చూస్తూనే ఉన్నాం. శ్రద్ధ నిలిపినప్పుడు రిజల్ట్ చాలా అద్భుతంగా ఉంటుంది. అయితే మనుషులు శ్రద్ధ నిలిపినప్పుడే ఇన్ని అద్భుతాలు జరుగుతుంటే, సర్వశక్తుడు, మహోన్నతుడు, సమస్తాన్ని కలుగజేసిన దేవుడు, సకలైశ్వర్య సంపన్నుడైన ప్రభువు శ్రద్ధ నిలిపితే ఆ రిజల్ట్ ఎలా ఉంటుందో మీరు ఆలోచించండి. నా మట్టుకు నేను నమ్మగలను, ఈ రోజున జాన్ వెస్లీ ఈ విధంగా ఉన్నాడు అంటే, దేవుని సేవలో వాడబడుతున్నాడు అంటే, ప్రపంచవ్యాప్తంగా ప్రభు సువార్తను వెదజల్లగలుగుతున్నాడంటే దేవుడు నా యందు శ్రద్ధ నిలిపాడు కాబట్టి. లేకపోతే ఈ బాడు నేను ఎక్కడుండేవాడినాం, ఏ పరిస్థితులు ఉండేవాడినాం. కానీ దేవుడు నా మీద శ్రద్ధ నిలిపి తన రక్తం పెట్టి నన్ను కొనుక్కుని, యేసుక్రీస్తు ప్రభు వారి శిలువలో కార్చిన అమూల్య రక్తం ద్వారా నన్ను కడిగి పవిత్రపరిచి తన బిడ్డగా చేసుకుని ఆయన మహిమార్థమై వాడుకుంటున్నారు. దేవుడు నీ పట్ల శ్రద్ధ నిలిపినవాడు. మా డాడీ నన్ను పట్టించుకోవట్లేదని ఏడుస్తున్నావా? నీ పరలోకపు తండ్రి నీ గురించి ఆలోచన చేస్తున్నాడు. మా మమ్మీ నన్ను పట్టించుకోవట్లేదని బాధపడ్డావా? ఈరోజు మార్నింగ్ లేచిన తర్వాత కూడా దేవుడు ఒక తల్లి వాడిని ఆదరించినట్లుగా నేను ఆదరించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. స్నేహితులందరూ వదిలిపెట్టారండి వెస్లీ గారు. అవకాశం ఉన్నంతసేపు, అవసరం ఉన్నంత వరకు, నాతో పని ఉన్నంత వరకు కూడా చాలా చక్కగా నా చుట్టూ తిరిగి పని అయిపోయిన తర్వాత నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయారండి అని ఒకవేళ ఒంటరితనంతో ఏడుస్తున్నావేమో, స్టాప్ క్రైయింగ్. ఏడవడం మానే, రా దేవుని సంధికి రా, ఆయన వైపు చూడు. ఆయన నీ యందు శ్రద్ధ నిలపడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇప్పుడు ఆయన శ్రద్ధ నిలిపితే మనకేంటి ప్రయోజనం అంటే, నీతికి తగినట్టుగా నీ నివాస స్థలాన్ని వర్ధిల్లింపజేసే దేవుడు ఆయన. నీకు అభివృద్ధినిచ్చేవాడు, వర్ధిల్లే అనుభవంలో నువ్వు ముందుకు సాగిపోవడానికి సహాయపడేవాడు ఆయన. యెహోషువతో దేవుడు మాట్లాడాడు, నువ్వు వర్ధిల్ల చేసుకోవాలంటే నీ మార్గాన్ని నా ఆజ్ఞల యందు నీవు నడవాలి అని, నా ఆజ్ఞలు పాటించాలని. దేవుని మాటకు లోబడినప్పుడు, ఆయన వాక్యానికి లోబడినప్పుడు అన్ని విషయాల్లో మనం వర్ధిల్లుతాము. యోహాను గారు అదే అంటాడు కదా, గాయకు రాస్తూ, ప్రియుడా
నీవు ఆత్మలో వర్ధిల్లుచున్న ప్రకారము అన్ని విషయముల్లో వర్ధిల్లుచు సౌఖ్యంగా ఉండవాలని ప్రార్థన చేస్తున్నాను. సౌఖ్యమైన జీవితాన్ని కోరుకోవడంలో తప్పు లేదు. సౌఖ్యంగా ఉండాలని దైవజనుడు ప్రార్థన చేశాడు. అంటే ఈ సౌఖ్యం అంటే లోక సంబంధ సుఖం గురించి నేను మాట్లాడడం లేదు, కానీ నీ జీవితంలో అన్ని విషయాల్లో వర్ధిల్లే అనుభవం, ఆర్థికంగా, సామాజికంగా, కుటుంబపరంగా, వ్యక్తిగతంగా, మానసికంగా నువ్వు అభివృద్ధి పొందాలి, వర్ధిల్లే అనుభవంలోనికి రావాలనే దేవునికి ఆలోచన. నీ నివాస స్థలాన్ని దేవుడు వర్ధిల్లింపజేస్తుంటాడు. ప్రక్కోళ్ళ నివాస స్థలం గురించి నువ్వు చింతపడాల్సిన అవసరం లేదు. ఎవరెవరో అభివృద్ధి పొందుతున్నారు నువ్వు మత్సరపడాల్సిన అవసరం లేదు. గాడ్ కేర్స్ ఫర్ యూ. God cares every individual and God has a great plan for each and every person. మనందరి పట్ల దేవునికి ఒక ఉన్నతమైన ప్రణాళిక ఉంది. ఆయన నిన్ను దీవించాలని, నీ నివాస స్థలాన్ని వర్ధిల్లింప చేయాలని, అనేక మందికి నువ్వు ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా, ప్రయోజనకరంగా ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడు. ఒకవేళ ఇంతవరకు నీ జీవితం ద్వారా ఎవరికీ ప్రయోజనం లేదేమో, నీ బ్రతుకు ద్వారా ఎవరికి ఆనందం లేదేమో, కానీ దేవునికి నీ జీవితాన్ని సమర్పించడం వల్ల, యథార్థంగా ఆయన సన్నిధిలో నువ్వు నడవడం వల్ల దేవుడు నీ నివాస స్థలాన్ని వర్ధిల్లింపచేసి విశేషంగానే దీవించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. దేవుని బిడ్డలుగా మీరు అన్ని విషయాల్లో వర్ధిల్లాలని దేవుని సేవకునిగా నా ఆలోచన. దేవుని వాక్యాన్ని ప్రతిరోజు మీకు అందించడంలో మా ఉద్దేశం అదే. మీరందరూ దేవునిలో బలపడాలి, వర్ధిల్లాలి, అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండాలి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, ఈరోజు మీరు మాకు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి నీకు స్తోత్రాలు. ప్రభువా, మా యథార్థతను చూచి దేవుడు, ప్రభువా మా యందు శ్రద్ధ నిలిపే దేవుడు గనుక నీకు వందనాలు. మా నివాస స్థలాన్ని వర్ధిల్లింపచేస్తాను వాగ్దానం చేసిన దేవుడు. ఈరోజు మా ప్రియులు ఎంతమంది అయితే ఏమోనండి మా జీవితాల్లో ఏ విధమైన అభివృద్ధిని మేము చూడలేకపోతున్నాం, వర్ధిల్లేకపోతున్నాం, ఎంతమంది అయితే బాధపడుతున్నారో వారందరినీ ఈరోజు మీరు ముట్టండి నాయన. ఎక్కడెక్కడున్నప్పటికీ, ఏ దేశాల నుంచి ఈరోజు ఈ వాగ్దాన సందేశాన్ని మా ప్రియులు వింటున్నారో వర్ధిల్లే అనుభవం వారి జీవితంలో దాయిచేయండి. అన్ని విషయాల్లో వారు వర్ధిల్లే కృపను దాయిచేయండి. నీ కృపా సింహాసనము నుండి నీ సహాయం వారి మీద కుమ్మరించి ఈరోజు వారి జీవితంలో మేలు చేయమని కోరుతున్నాను. స్వస్థత లేని వారికి స్వస్థత ఇవ్వండి, విడుదల లేని వారికి విడుదల ఇవ్వండి, శాంతి సమాధానం లేని వారికి నిజమైన శాంతి సమాధానం దాయిచేయండి. నిరుత్సాహంతో ఉన్న వారిని, డిప్రెషన్లో ఉన్న వారిని విడుదల చేయండి, కనికరించి మేలు చేయండి. ఘనత మహిమ నీకు మాత్రమే ఆరోపిస్తూ యేసుక్రీస్తు నామం పేరిట అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. ఆమెన్. గాడ్ బ్లెస్ యు డియర్ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ వండర్ఫుల్ డే.